వేసవికాలం వచ్చింది, సబ్జా గింజలు వాటర్ తాగితే చాలా మంచిది అని చాలామంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. వేసవికాలం వచ్చింది, సబ్జా గింజలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు. కానీ ఈ సబ్జా గింజలు ఎవరు తాగకూడదో తెలుసా? తెలుసుకునే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోని అందరూ లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఎంత మంచిది అంటే మలబద్ధకం తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, గ్యాస్ట్రైటిస్ పోతుంది, మీ ఎయిర్ చాలా గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకని అంటే ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ మరియు మంచి పోషక విలువలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్లో ఈ సబ్జా గింజలు తీసుకోవటం వల్ల బాగా వేడి తగ్గుద్ది అని బాగా నమ్మకం. ఈ సబ్జా గింజలు తీసుకోవటం వలన కలిగే అనర్థాలు తెలుసుకోండి. మొదటిగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ సబ్జా గింజలు తీసుకోవటం చాలా ప్రమాదం. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటమే బెటర్. ఎందుకని అంటే ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈస్ట్రోజన్ హార్మోన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందువల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ సబ్జా గింజలు తీసుకోకపోవటమే బెటర్. రెండవది చిన్నపిల్లలు త్రాగేటప్పుడు గొంతు అడ్డుపడుతుంది. ఇలా గొంతుకు అడ్డుపడటం మనం సర్వసాధారణంగానే చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇది సివియారిటీ ఎక్కువయ్యి చోకింగ్కి వెళ్ళే ప్రమాదం ఉంది. చోకింగ్ జరిగింది అంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. చూస్తూ ఉండంగానే ఏమైందో తెలియక పిల్లలు చనిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి త్రాగించేటప్పుడు చాలా జాగ్రత్తగా తాగించాలి. సబ్జా గింజలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. చోకింగ్ ప్రమాదం నుండి తప్పించుకోవాలి. చోకింగ్ అవుతుందేమో చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి. నెంబర్ 3, ఎవరైతే పక్షవాతం, గుండె జబ్బులకి మందులు వాడతారో ఆ మందుల్లో హెపారిన్ లేదా యాస్పిరిన్ ట్యాబ్లెట్స్, ఇవి బ్లడ్ థిన్నర్స్ అన్నమాట. బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు సబ్జా గింజలు తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే ఇందులో విటమిన్ కే అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు సబ్జా గింజలు అవాయిడ్ చేయటం బెటర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.